సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టే ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టబోతున్నారట. అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ చెప్తలేదు, కోర్టు ఆర్డర్ ఇస్తున్నది. అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. సమస్యలను ఉన్నతాధికారి పరిశీలించి పరిష్కరించాలి. ఆరోపణలపైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. హైకోర్టు మార్గదర్శకాల జారీ. మీరు ఏం చేయాలంటే ప్రతి నాట్ ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. ఎవరైనా లంచం అడిగినా ఆయన వచ్చిన పని అవసరమైతే ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాలి. అవసరమైతే వచ్చిన ఎవరైతే కస్టమర్ ఆర్ ప్రజలు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ తప్పనిసరిగా ఫిల్ చేయాలి. అది తను ఓన్గా తను ఫిల్ చేసి అది కంప్లైంట్ బాక్స్లో వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు వినతులు సమర్పించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను తప్పనిసరిగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని రిజిస్ట్రార్ లేదా ఆ పై ఉన్నతాధికారి పరిశీలించి విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కేపీహెచ్బికి చెందిన రమ్యశ్రీ మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరట. చాలా స్లో ఉంది. One second. దీనిపైన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్టోబర్ 11వ తేదీన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ముడుపులు డిమాండ్ చేసిరట. అధికారులు లక్ష్మణ్ రెడ్డి, సాయిలతో పాటు దస్తావేజు డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2 లక్షలు డిమాండ్ చేసిందట. హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇస్తూ రిజిస్ట్రేషన్కు పిటిషనర్ దరఖాస్తు సమర్పించలేదు అని తెలిపిండట. అక్టోబర్ 11వ తేదీన తాను సెలవు పెట్టానంటూ జిల్లా రిజిస్ట్రార్ ధృవీకరించిన సర్టిఫికెట్ను సమర్పించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పనులపైన వచ్చే వారి కోసం రిజిస్టర్ 1 ఉంచాలని, జూలైలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఐజీ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయట్లేదని వ్యాఖ్యానించారు. వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని స్టాంపుల శాఖ ఐజీని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా గతంలో జారీ చేసిన వాటితో పాటు తాజా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్కు న్యాయమూర్తి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదులు వినతులు సమర్పించడానికి ఒక బాక్స్ ఏర్పాటు చేయాలి. అందులో ప్రజలు వేసిన కంప్లైంట్స్ కానీ రిక్వెస్ట్లు కానీ సబ్ రిజిస్ట్రార్ ఆ పైన ఉన్నతాధికారులు పరిశీలించి అవసరమైతే విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. వీటి ఆధారంగా తప్పు చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాదాపు అబోవ్ 90% రిజిస్ట్రేషన్ ఆఫీస్లో టోటల్ కరప్షనే, ఇంకా ఏమన్నా చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఇక మళ్ళీ దట్టు అది శేరిలింగంపల్లి,